తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు మండలం పెదపర్మి గ్రామంలోని మొవ్వ చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆవరణలో సాహిత్య అకాడమీ, చినబాపిరెడ్డి ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రామీణ జీవనం అనే అంశంపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రచయితలు, కవులు అనేక మంది తమ అభిప్రాయాలను తెలిపారు. అనంతరం మొవ్వ చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు రామిరెడ్డి, పాపినేని శివశంకర్ సిటీ న్యూస్తో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో కొప్పర్తి వెంకటరమణమూర్తి, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, ఎస్వి రామిరెడ్డి, మందరపు హైమావతి, సుంకర గోపాల్, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎంవి రామిరెడ్డి, మూవాచర్ రోడ్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీని. ఈరోజు కేంద్ర సాహిత్య అకాడమీ మరియు మూవా చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రామలోక్ అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. ట్రస్ట్ తరఫున కేవలం వృద్ధాలయం నిర్వహించడం, అలాగే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ నడపడంతో పాటు సాహిత్య సంబంధ కార్యక్రమాలు కూడా ఇక నుంచి రెగ్యులర్గా చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఈ కార్యక్రమానికి అంటే గ్రామీణ రైతు జీవనం మీద వచ్చినటువంటి కవితల మీద అద్భుతమైన అంశాలను విశ్లేషించడానికి ఎక్కడెక్కడి నుంచో వక్తలు వచ్చారు. అలాగే 125 మంది దాదాపు ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వటంటే చిన్న విజయం కాదు. ఈరోజు ఇలాంటి సందర్భంలో కూడా సాహిత్యానికి ఇంత ఆదరణ ఉందని మా ట్రస్ట్ నిరూపించింది. ఇంకా ముందు కూడా మరిన్ని సాహిత్య కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నిస్తాం. అందుకోసం మా గ్రామస్తుల ఇతర పెద్దల సహకారం కూడా తీసుకుంటానికి ప్రయత్నిస్తాం. అకాడమీ మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజున గ్రామంలో ఒక కార్యక్రమం పెదపర్మి గ్రామంలో చాలా విలక్షణమైన కార్యక్రమం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ కవులకు సంబంధించిన వాతావరణం కానీ, లేదు కవిత్వంలో ఉన్నటువంటి వస్తువులు కానీ, ఇవన్నీ కూడా చాలా వరకు పట్టణం, నగరాలు, దేశం, అంతర్జాతీయ విషయాలు ఇట్లాంటి వాటి మీద కేంద్రీకృతం అవుతూ ఉన్నాయి. అట్లాంటి సమయంలో ఇక్కడ గ్రామ జీవన నేపథ్యంగా ఈ కార్యశాల జరగటం అనేది చాలా ఆనందదాయకమైన విషయం, అభినందించాల్సింది. అందుకు మా పే శిష్యుడు మువ్వా వెంకటరామిరెడ్డి, ఎంవి రామిరెడ్డి రచయితగా చాలా ప్రసిద్ధుడు. ఆయన యొక్క పట్టుదల, కృషి ఇందులో ప్రధాన కారణంగా జరుగుతూ ఉంది. దీనికి గ్రామస్తులు, ఇక్కడ వృద్ధాలయం నిర్వాహకులు కూడా చాలా తోడ్పడుతున్నారు. ఇందులో అనేక విషయాల మీద వాళ్ళ చర్చాగోష్ఠులు, కార్యశాల జరుగుతూ ఉంది. ఇందులో అసలు కవిత్వం అంటే ఏంటి, లేదా వస్తు నిర్వహణ ఎట్లా ఉండాలి, అట్లానే కవిత్వంలో భావచిత్రాలు, పదచిత్రాలు అనేవి, ఇమేజెస్ అనేవి ఎట్లా ఉంటాయి, ఇట్లా అనేక విషయాల మీద ఇక్కడ ఈ కార్యశాల జరుగుతూ ఉంది. చాలా ప్రయోజనాత్మకమైంది కవులకి, కవిత్వ పాఠకులకు కూడా అని చెప్పి నేను భావిస్తున్నాను.